అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యుద్ధం ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంటే దాని ఎఫెక్ట్ మన ఇంట్లో ఉన్న వైఫై రూటర్ మీద, మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మీద పడుతుంది. అసలు ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచాన్ని ముంచేసే ఇంటర్నెట్ సంక్షోభం ఎందుకు వస్తుంది? ఈ రెబెల్స్ మన ఇంటర్నెట్ కేబుల్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజు వాడే వాట్సాప్, యూట్యూబ్ లాంటి ఇంటర్నెట్ అంతా గాలిలో నుంచి రాదు. సముద్రం అడుగున ఉన్న పెద్ద పెద్ద ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఎర్ర సముద్రం మరియు బాబెల్ మాండెల్ జలసంధి దగ్గర చాలా ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ఈ రూట్ నుంచే యూరోప్, ఆసియా మరియు ఆఫ్రికాకు ఇంటర్నెట్ సప్లై అవుతుంది. ఇప్పుడు ఇరాన్ మరియు రెబెల్ గ్రూప్స్ ఈ సముద్రం అడుగున ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ నే టార్గెట్ చేస్తున్నారు. ముంబై నుంచి గల్ఫ్ కి కనెక్ట్ అయ్యే టాటా టీజీఎన్ గల్ఫ్ కేబుల్స్ కూడా ఆ డేంజర్ జోన్ లోనే ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల డేటా సెంటర్స్ అన్ని ఈ కేబుల్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ కేబుల్స్ కట్ అయితే బిలియన్ల కొద్దీ ఫోన్ కాల్స్ ఆగిపోతాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి, అసలు రోజువారీ ఇంటర్నెట్ ట్రాఫిక్ దారుణంగా పడిపోతుంది. సరే, ఒకవేళ వాళ్ళు కేబుల్స్ కట్ చేసినా మనం వెళ్ళి రిపేర్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇరాన్ వాళ్ళ సముద్రం లోపలికి ఎవరూ రాకుండా ప్రమాదకరమైన పరిస్థితులను కూడా సృష్టించింది. దీంతో ఆ కేబుల్స్ ని రిపేర్ చేయడానికి స్పెషల్ షిప్స్ వెళ్ళడం కూడా అసాధ్యమైపోయింది. అంటే ఒక్కసారి ఇంటర్నెట్ కట్ అయితే నెలల తడబడి మనం స్లో ఇంటర్నెట్లోనే లేక అసలు ఇంటర్నెట్ లేకుండానో బతకాల్సి వస్తుంది. ప్రపంచం ముందున్న పెద్ద ప్రమాదం ఇప్పుడు ఇంటర్నెట్గా మారింది. ఒకవేళ రోజంతా ఇంటర్నెట్ ఆగిపోతే మీ పరిస్థితి ఏంటి? ఇంటర్నెట్ క్రైసిస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.